నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం। నా పేరు నీలిమ। ముందుగా ముఖ్యాంశాలు। ఉత్తరాంధ్ర జిల్లాలో భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు ఉన్నత స్థాయి సమీక్ష। మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని అధికారులకు ఆదేశం। భీమవరంలో ఆటో డ్రైవర్ల సేవలో కార్యక్రమాన్ని ప్రారంభించిన కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ। ఆటో డ్రైవర్లకు కూటమి సర్కార్ అండగా ఉంటుందని భరోసా। కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉంది। కడపలో ఆటో డ్రైవర్ల సేవలో పథకాన్ని ప్రారంభించిన టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాస్ రెడ్డి। అంబేద్కర్ భావజాలంపై టీడీపీ ఆది నుంచి విషం చిమ్ముతోందన్న వైసీపీ నేత కొమ్మూరి కనకరావు। ముఖ్యమంత్రి చంద్రబాబు దళిత ద్రోహిగా చరిత్రలో నిలిచిపోతారని ధ్వజం। ఉత్తరాంధ్ర జిల్లాలను భారీ వర్షాలు వరదలు అతలాకుతలం చేశాయి। ఈ ప్రకృతి విపత్తు కారణంగా వేర్వేరు ఘటనల్లో 4 వ్యక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విషాదం నింపింది। ఈ పరిణామాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు। తక్షణమే ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించి పరిస్థితిని సమీక్షించారు। మృతుల కుటుంబాలకు 4 లక్షల చొప్పున నష్టపరిహారం అందించాలని ఆదేశించారు। విశాఖపట్నం నగరంలోని కంచెరపాలెంలో ఒకరు, శ్రీకాకుళం జిల్లా మందసలో 2, పార్వతీపురం మన్యం జిల్లా కురుపాంలో మరొకరు వర్షాల కారణంగా మృతి చెందినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకువెళ్లారు। శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం జిల్లాల కలెక్టర్లతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడి క్షేత్రస్థాయి పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు। ఆటో డ్రైవర్లకు అండగా కూటమి సర్కారు ఉంటుందని కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ భరోసా ఇచ్చారు। పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం మున్సిపల్ కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు, పీఏసీ చైర్మన్ పులపర్తి రామన్నేలు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులతో కలిసి కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రారంభించారు। ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఆటో డ్రైవర్ల సేవల కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం ప్రారంభించిందన్నారు। తద్వారా రాష్ట్ర వ్యాప్తంగా సొంత వాహనం కలిగిన ఆటో రిక్షా, మోటార్ క్యాబ్, మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్లు 2,90,669 మంది లబ్ధిదారుల ఖాతాల్లో ఒక్కొక్కరికి 15,000 రూపాయల చొప్పున 436 కోట్లు నేరుగా జమ చేస్తున్నామన్నారు। కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సేవలో పథకం ద్వారా ఆటో డ్రైవర్ల సంక్షేమం కోసం చేస్తున్న కృషిని వివరించారు। ఆటోలో తమ ప్రయాణ అనుభూతులను గుర్తు చేసుకున్నారు। పశ్చిమ గోదావరి జిల్లాలో 8,489 మంది లబ్ధిదారుల ఖాతాల్లో 12.73 కోట్లు జమ చేయడం జరిగిందన్నారు। రాష్ట్రంలో ఎక్కడికి వెళ్లినా ప్రయాణికులు ముందుగా ఆధారపడేది ఆటోలపైనే అని కేంద్ర మంత్రి అన్నారు। బస్సులు సైతం వెళ్లలేని మారుమూల ప్రాంతాలకు కూడా ఆటోలు వెళ్తూ ప్రయాణికులకు సేవలు అందిస్తున్నాయన్నారు। జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి మాట్లాడుతూ ఆటో గ్రామీణ ఆర్థిక వ్యవస్థకు పట్టుకొమ్మ అని కొనియాడారు। ఏ చిన్న అవసరం వచ్చినా పిల్లలను, విద్యావంతులను చేరన ఆటో అవసరం ఎంతో ఉందన్నారు। ఆటో డ్రైవర్లు స్వయం కృషితో ఉపాధి సృష్టించుకుని చరిత్ర సృష్టిస్తుందని అన్నారు। ఆటో డ్రైవర్ల సమస్యలు తీర్చడం కోసం ప్రభుత్వం అన్ని ప్రణాళికలు సిద్ధం చేసి అమలు చేస్తుందన్నారు। భీమవరం ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ పులపర్తి రామన్నేలు మాట్లాడుతూ ఎన్నికలు ఇచ్చిన హామీ ప్రకారం స్త్రీశక్తి కార్యక్రమం ద్వారా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం పథకాన్ని అమలు చేసినప్పుడు తాము ఆర్థికంగా నష్టపోతున్నామని డ్రైవర్లు తమకు విన్నవించారని ఎమ్మెల్యే గుర్తు చేశారు। ఈ సందర్భంగా వారి బాధలు గాథలు విన్న కూటమి ప్రభుత్వం వెంటనే స్పందించి ఎన్నికల్లో హామీ ఇవ్వకున్నా కూడా ఆటో డ్రైవర్లకు సేవలో కార్యక్రమం ద్వారా ఆర్థిక భరోసా అందిస్తుందన్నారు। ఈ సందర్భంగా సీఎం చంద్రబాబు నాయుడుకు ఆటో డ్రైవర్ల తరపున ఎమ్మెల్యే రామన్నేలు ధన్యవాదాలు తెలియజేశారు। ఆటో డ్రైవర్ల సేవలో రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఎమ్మెల్యే పులపర్తి రామన్నేలు, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజు, అధికారులు, ఆటో చోదకులు తదితరులు వర్చువల్గా తిలకించారు। తొలుత భీమవరం ఓల్డ్ బస్టాండ్ నుండి 200 ఆటోలతో ఏర్పాటు చేసిన ఆటో ర్యాలీని భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామన్నేలు జెండా ఊపి ప్రారంభించారు। పాత బస్టాండ్ నుంచి ఆటోలోనే జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, శాసనసభ్యులు పులపర్తి రామన్నేలు ప్రయాణించే ఆటో డ్రైవర్లను ఉత్సాహపరిచారు। చివరిగా కేంద్ర ఉక్కు, భారీ పరిశ్రమల శాఖల సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి, ఏపీఐఏసీ చైర్మన్ మంతెన రామరాజును ఆటోలో ఎక్కించుకుని స్వయంగా ఆటో నడపడం అందరిలో ఒకంత ఆశ్చర్యం, ఆనందాన్ని కలిగించాయి। ప్రభుత్వం ఈ రాష్ట్రంలో ప్రజలకు ఏవైతే హామీలు ఇచ్చిందో వాటినన్నింటినీ కూడా అమలు చేస్తున్నటువంటి సందర్భాన్ని మనం ఈ సందర్భంగా గుర్తు తెచ్చుకోవాలి। ఏదైతే పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఈ రాష్ట్రంలో నిధులు కోరుతున్నప్పటికీ కూడా కేంద్రం నుంచి అందుతున్నటువంటి పెద్ద ఎత్తున సహకారంతో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన విధానంతో పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలు ఇవాళ రాష్ట్రంలో అమలవుతున్నాయనేటువంటి విషయాన్ని అందరికీ కూడా ఈ సందర్భంలో గుర్తు చేస్తారు। అదేవిధంగా ఇవాళ
ఆటో డ్రైవర్ల సేవలు అనేటువంటి కార్యక్రమంతో 15,000 రూపాయలు ఆటో డ్రైవర్లు కానీ మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్స్ కానీ నేరుగా వారి ఖాతాల్లో పెట్టేటువంటి కార్యక్రమానికి రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు శ్రీకారం చుట్టడం జరిగింది. ఏదైతే ఇవాళ పెద్ద ఎత్తున తీసుకున్నటువంటి సంక్షేమ కార్యక్రమం ఒక పక్కన నిధులు కొరత ఉన్నప్పటికీ కూడా సామాన్య ఆటో కార్మికుల యొక్క కష్టాల గురించి ఆలోచన చేసి పెద్ద ఎత్తున నిధులు సమకూర్చినటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం. దాదాపు ఈ రోజుల్లో రాష్ట్రంలో 2,99,689 మంది ఆటో కార్మికులకు 439 కోట్ల రూపాయలు ఇవాళ నేరుగా వారి ఖాతాల్లో జమ అవుతూ ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో దాదాపు 8,439 మంది ఆటో కార్మికులకు 12,73,00,000 నగదు వారి ఖాతాల్లో నేరుగా జమ కాబోతాం. శాసనసభ్యులు అంజబాబు గారు చెప్పినట్టు భీమవరం అసెంబ్లీలో దాదాపు 1,244 మంది ఆటో కార్మికులకు దాదాపు 1,86,00,000 రూపాయలు నేరుగా వారి ఖాతాల్లో జమ కాబోతున్నాయి. ఆటో కార్మికుల యొక్క కష్టాలు అంటే ఈ 15,000 రూపాయలతోనే మా కష్టాలన్నీ తీరుతాయంటే తీరు అనేటువంటి విషయం కూడా మాకు తెలుసు, మీకు తెలుసు. కార్మికుల కష్టాలు మా అందరికీ కూడా తెలుసు, నాకు కూడా చాలా బాగా తెలుసు. మీ అందరికీ ఒక భయం ఉంది, ఆందోళన ఉంది. ఎప్పుడైతే రాష్ట్రంలో స్త్రీ శక్తి పథకం అమలు పరిచారో పెద్ద ఎత్తున ఆటో కార్మికులు నష్టపడిపోయేటువంటి అవకాశం ఉంది, గిరాకీ తగ్గేటువంటి అవకాశం ఉంది అనేటువంటి ఆలోచన మీ అందరిలో కూడా ఉంది. ఈ విషయాన్ని కూడా రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా ఆలోచిస్తుంది అనేటువంటి విషయం కూడా మీరు దృష్టిలో పెట్టుకోవాలని తెలియజేసి ఈ దేశంలో సామాన్య మానవుడి యొక్క జీవన స్థితిగతుల మీద ఆలోచన చేస్తూ ఉంది. కింద స్థాయి ప్రజల యొక్క ఆలోచనలు వారి యొక్క సంక్షేమ పథకాల మీద దృష్టి పెట్టడం జరుగుతుంది. ఏదైతే ఒక అభివృద్ధి కావాలి, అదేవిధంగా సంక్షేమం కూడా ముఖ్యం. కాబట్టి అభివృద్ధిని సంక్షేమాన్ని కూడా రెండింటినీ బ్యాలెన్స్ చేసుకుంటూ ఇవాళ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది అనేటువంటి విషయాన్ని మనం అంతా కూడా గమనించాలి. రాష్ట్ర ప్రభుత్వం 2,90,669 మందికి 236 కోట్లు ఈరోజు మీ అకౌంట్లో 15,000 కట్టి వేయడం జరుగుతుంది. 436 కోట్లు. మన భీమవరం నియోజకవర్గంలో అయితే 1,244 మందికి 1,86,60,000 రూపాయలు వేయడం జరుగుతుంది. మన జిల్లాలో అయితే 8,489 మంది డ్రైవర్లకి 12,73,00,000 వేయడం జరుగుతుంది. ఉచిత బస్సు పెట్టిన వెంటనే మా ఆటో డ్రైవర్కి జీవనోపాధి కోల్పోతుంది, మాకు రక్షణ కల్పించాలని మీరందరూ ముఖ్యమంత్రి గారిని వేడుకోవటం, ముఖ్యమంత్రి గారు వెంటనే స్పందించి మీకు భరోసా ఇవ్వటం, ఆ భరోసా ప్రకారం ఈరోజు ఒక్కొక్కరికి 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. అన్నిటిలోకి ఇప్పుడు నిత్య జీవితంలో ప్రతి చిన్నవాడికి ఉపయోగపడేది ఆటో. స్కూల్ పిల్లలు స్కూల్కి వెళ్ళాలన్నా, ప్రచార ఖర్చులు ఇంటికి తీసుకురావాలన్నా ఆటోయే కావాలి. ఏ చిన్న పని, ఏ చిన్న అవసరం వచ్చినా ఆటోయే కావాలి. మీ జీవన వృత్తి కోల్పోకూడదని ఆలోచన చేసి మీ వృత్తిని గుర్తించి ఎన్డీఏ కూటమి మన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు ఆధ్వర్యంలో ఈరోజు 15,000 రూపాయలు మీ అకౌంట్లో వేయడం జరుగుతుంది. ఉపాధి కోల్పోయిన వారికి ఉపాధి కల్పించేది ఆటో. చదువుకుని ఏ ఉద్యోగం లేకపోతే ఒక ఆటో కొనుక్కుని కానీ అద్దెకి తీసుకుని కానీ తిప్పుకుంటే రోజుకి 1,000 రూపాయలు సంపాదించుకునే అవకాశం కలుగుతుంది. మనందరినీ నరకయాతన పెట్టింది. ఇప్పుడు మన ప్రభుత్వం వచ్చిందంటే గోతులు పూడ్చింది, మళ్ళా రోడ్లు కూడా వేసే కార్యక్రమం చేస్తుంది. మీరు అడిగినవి అడగనివి కూడా ఇస్తుంది. అది మన ముఖ్యమంత్రి గారి యొక్క గొప్పతనం. మీ సంక్షేమ కార్యక్రమాల విషయంలో ఎక్కడ వెనకంజి వేయకోకుండా బ్రహ్మాండంగా సంక్షేమ కార్యక్రమాలు చేస్తున్నాం. అలాగే అభివృద్ధిలో కూడా ఎక్కడ వెనకంజి వేయకోకుండా బ్రహ్మాండంగా అభివృద్ధి చేయాలని చెప్పి ఆలోచన చేస్తున్నాం. 8,489 మంది ఆటో డ్రైవర్లకి 12,73 లక్షలు ఇక్కడ రిలీజ్ చేయడం చాలా సంతోషం. అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా 2,90,000 మందికి
436 కోట్లు ఈ ఆటో డ్రైవర్స్ అందరికీ కూడా సంవత్సరానికి 15,000 చొప్పున ఇవ్వడం జరుగుతుంది. ఆటో డ్రైవర్స్ అంటేనే, ఆటోలు అంటేనే ఒక గ్రామీణ ఆర్థిక వ్యవస్థకి మీరు ఒక పట్టుబొమ్మ. అక్కడ పిల్లల్ని స్కూల్కి వెళ్ళడం కానీ, అక్కడ చిన్న చిన్న పనులకి బయటకు తీసుకెళ్లే వాళ్ళకి కానీ మీరు అందించే సేవలు అమూల్యమైనవి. ఈ సందర్భంగా మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఈరోజు ఎవరైతే ఆటో కార్మికులు ఉన్నారో వారందరికీ కూడా మన రాష్ట్రంలో ఉన్నటువంటి సుమారుగా 2,90,000 మందికి ఆటో డ్రైవర్సే కాకుండా మోటార్ సైకిల్ క్యాబ్లు కానీ, అదేవిధంగా మ్యాక్సీ క్యాబ్లు కానీ, వీరందరికీ కూడా అర్హులైనందరికీ కూడా ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు చేతుల మీదుగా దసరా కానుకగా 15,000 రూపాయలు ప్రతి ఆటో సోదరుల అకౌంట్కి జమ చేయడం జరుగుతూ ఉంది. ఆ రోజు రోడ్లు లోకేష్ బాబు గారు పాదయాత్ర చేసిన సమయంలో కానీ, వివిధ కార్యక్రమాలు ఎన్డీఏ కూటమి భాగంలో కానీ రోడ్స్ అన్నీ కూడా గుంతలు పడి ఉన్నాయి. దానివల్ల ఎక్కువ రిపేర్స్ వస్తున్నాయని చెప్పి ఆటో సోదరులు కూడా చాలా మంది చెప్పడం జరిగింది. అదే రూపంలో ఇవన్నీ ఈ గోతులన్నీ కూడా పోడ్చడం కానీ, గత ప్రభుత్వం 2,60,000 మందికే పరిమితం చేస్తే ఇంకో 30,000 మంది పైచలుగా ఎక్స్ట్రాగా ఈరోజు 2,90,000 మందికి 486 కోట్లు రిలీజ్ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఆటో వాళ్ళ యొక్క పాత్ర గ్రామ స్థాయిలో ఏదైతే పేదరికం పనులు చేసుకునేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, నిరుపేద రోజు కూడా వారి ఒక ఇండస్ట్రీకి కానీ, ఒక వరి కోతకు కానీ, వారి యొక్క ఇండస్ట్రీ మన అక్వా ఇండస్ట్రీస్ కానీ సంబంధించి కానీ, లేకపోతే ఏ యొక్క పారిశ్రామికంగా కానీ దేనికి కావాల్సిన కూడా ఉదయం ఆర్టీసీ బస్సు వచ్చినా రాకపోయినా వారికి ప్రతి రూట్లో కూడా ఎవరికైనా ఎమర్జెన్సీ అనారోగ్య పరిస్థితి వచ్చినా కానీ వారికి కావాల్సినటువంటి అంబులెన్స్ వచ్చే లోపల ఇదే వ్యవసాయానికి సంబంధించి పరికరాలు ఎరువుల బస్తాలు 4 కావాలా 2 కావాలి. ఆర్టీసీ బస్ స్టాప్ అంటే గ్రామానికి ఒక 3-4 ఉంటాయి, ఎక్కువగా ఉంటాయి. కానీ ఆటో డ్రైవర్ షాప్లో ఆపి ప్రతి ఇంటికి ముందు దగ్గర ఎక్కడైనా చేయాలి. అభివృద్ధిలో వారి పాత్ర కూడా ప్రముఖం చెప్పి తెలియజేసుకుంటూ, రాబోయే రోజుల్లో ఎన్డీఏ మీకు కావాల్సినటువంటి ఏదైనా సమస్య ఉంటే మనకి అర్హత కలిగే విధంగా ప్రయత్నం చేస్తారని చెప్పి తెలియజేస్తారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ఆటో డ్రైవర్ల సంక్షేమానికి కట్టుబడి ఉందని, ఎన్నికల మేనిఫెస్టోలో లేని హామీని కూడా అమలు చేసి ఆటో డ్రైవర్లకు వారి ఖాతాలో 15,000 జమ చేయడం నిజంగా సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ విషయమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, కడప జిల్లా అధ్యక్షులు శ్రీనివాసులరెడ్డి పేర్కొన్నారు. ఆటో డ్రైవర్ల సేవలో పథకంలో భాగంగా శనివారం కడప నగర పరిధిలోని 2,341 మంది ఆటో రిక్షా, మ్యాక్సీ క్యాబ్, మోటార్ క్యాబ్ డ్రైవర్ల ఖాతాలకు నగదు బదిలీకి సంబంధించి మెగా చెక్ను వైఎస్ఆర్ ఆడిటోరియం జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసరెడ్డి నగరపాలక సంస్థ కమిషనర్తో కలిసి ఆవిష్కరించారు. పొద్దున్నే 6 గంటలకు మనం బిజినెస్ స్ట్రీట్ మార్కెట్కు పోతే అటువైపు ఇటువైపు 2 పక్కల రోడ్డుకు మహిళలు, కొంతమంది వృద్ధులు ఆకులు, కూరగాయలు ఇవి అవి చిన్న గుట్టలో పెట్టుకుని వచ్చి అమ్ముకుంటారు. ఎక్కడి నుంచో వచ్చి చెన్నూరు, పెళ్లిమర్రి, సిద్ధవడము ఎక్కడెక్కడి నుంచో వచ్చి వాళ్ళ దగ్గర 50 రూపాయలు కార్పొరేషన్ వసూలు చేస్తాం ఈ రోజు. ఎంత వస్తుందయ్యా, ఎంత వస్తుందమ్మా అని అడిగితే 200 నుంచి 250 రూపాయలు వస్తారు సార్ రోజుకు. ఎండలో కూర్చొని 10 గంటలకు అమ్ముకొని వెళ్ళిపోతారు. వాళ్ళకు 250 రూపాయలు వస్తుంటే వాళ్ళ దగ్గర 50 రూపాయలు కార్పొరేషన్ వసూలు చేస్తా అంటే అప్పటికప్పుడు నేను కమిషనర్ గారికి చెప్పిన, ఇది చాలా అన్యాయమే, 1 రూపాయి వాళ్ళ దగ్గర తీసుకోవద్దు. రోడ్డు మీద వచ్చిన దానికి ట్యాక్స్ వసూలు చేస్తారా? ఇది ఎక్కడ చూస్తే ఇది దొంగలు, దోపిడీదారులు దోపిడీ చేసుకుంటా పోతా ఉంటారు. చిన్న బతికే వాళ్ళ దగ్గర 50 రూపాయలు వసూలు చేస్తే ఆనందం ఏందని చెప్పి మున్సిపల్ అధికారులను అడిగి అప్పటికప్పుడు దాన్ని తీసుకోవద్దని చెప్పి రద్దు చేయి. అదేవిధంగా మీకు కూడా మీరందరూ కూడా చాలా మంది యూనియన్ అనేక సందర్భాల్లో వచ్చినారు. ఆర్టీసీ బస్ స్టాండ్లో ట్రాఫిక్ పోలీసులతో మమ్మల్ని ఉండనీయడం లేదు. లోపల పెట్టుకుంటే ఆర్టీసీ అధికారులు బయటికి పోమంటారు, బయట పెట్టుకుంటే పోలీసు వాళ్ళు వెళ్ళిపోమంటారు. మరి మీరు ఎట్లా బతకాలా అని చెప్పినాం. ఏ విధంగా మీరు వృత్తి చేయాలా? అప్పుడే చెప్పిన ట్రాఫిక్ వాళ్ళకి, ఆర్టీసీ వాళ్ళకి బస్ స్టాండ్ లోపల వీళ్ళకి స్థలం ఇవ్వండి, వాళ్ళు ఉంటారని. ఖచ్చితంగా ఈరోజు బస్ స్టాండ్ లోపల మీరందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా ఉంటారా లేదా? ఇంతకుముందు కూడా అనేక సందర్భాల్లో వచ్చినప్పుడు ట్రాన్స్పోర్ట్ అధికారులకు కూడా డీడీసీ వాళ్ళతో కూడా మాట్లాడినాను.
అనవసరంగా వీళ్ళ జోలికి పోవద్దండి. నేను ఈ ఓపెన్ వేదిక మీద చెప్తా ఉంటా, ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంటు, ట్రాఫిక్ పోలీసు వాళ్ళు ఎవరైనా డబ్బులు అడిగితే మిమ్మల్ని ₹1 కాక పోలీసు వాళ్ళ దగ్గర ఇప్పుడే చెప్తున్నాడు, పోలీసు వాళ్ళ దగ్గర వెనక నుంచి ఆటో ట్రాఫిక్ వైలేషన్ అయితే ఫోటో తీసి చలాన్ పంపిస్తారు. మీరు కూడా అదే పని చేయండి. ట్రాన్స్పోర్ట్ వాళ్ళు పోలీసు వాళ్ళు డబ్బు అడిగితే మీరు కూడా పక్క నుంచి ఒక వీడియో తీయండి, వాళ్ళు కూడా ఇంటికి పంపిస్తాం. ములాది ఏముంది, మీ దగ్గర ఫోన్లు లేవు, మీరేం చేస్తారంటే వైలేషన్ చేస్తారు, వాళ్ళకి ఛాన్స్ దొరుకుతుంది. ₹1000 ఫైన్ వేస్తాడు, దారం చేసుకుంటే పోలీసు ఒక ₹100 ఇచ్చే నేను పోతా అంటాడు. 1000 కంటే 100 మేలు అని ఇచ్చిపోతాడు. ఎందుకు? చట్టాలను గౌరవించండి, క్రమశిక్షణ పాటించండి. మీ జోలికి వచ్చేవాడు ఎవడు? ఈరోజు ప్రభుత్వం మీ కష్టాలు గుర్తించే కదా ₹15,000 ఇస్తా ఉంది. ఇంత కష్టపడి మీరు సంపాదించుకుంటా ₹15,000 ప్రభుత్వం ఆదుకుంటా అంటే మీరు ట్రాఫిక్ పోలీసు వాళ్ళకు, ఆర్టీఓ వాళ్ళకు భయపడి మీరు వైలేషన్ అన్ని చేసి మీరు ఉన్న సంపాదించిన డబ్బు ఎదుల లాభం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.